ప్రార్థన. నాతో పాటు మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, మరి ఇంతవరకు మమ్మలను మా కుటుంబాలను కాచి కాపాడి ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి తండ్రి మహోన్నతమైన అమూల్యమైన శక్తి కలిగిన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినడానికి, ఆ మాటల ప్రకారంగా బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథములో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సమయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును గ్రహించి హృదయమును దయచేయండి. మీ మాటలు తండ్రి కేవలం విని మమ్మల్ని మేము మోసపుచ్చుకునే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని ఆ మాటల ప్రకారంగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి దయ చూపించమని, కృప చూపించమని, సహాయాన్ని అందించమని, దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని సహకారాన్ని మాకు అందించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని, ఈ చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అంత క్షేమంగా ఉన్నారు కదమ్మా? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు దీర్ఘాయుష్షు కావాలా. దీర్ఘాయుష్షు కావాలా అనే అంశాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రారంభంలో భూమి మీద మానవులు ఎంతకాలం జీవించేవారు అని మనం ఆలోచించగలిగితే సుమారు 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఆదామవ్వల కాలంలో మనుషులు ఎంతకాలం బ్రతికేవారు అని మనం ఆలోచించగలిగితే సుమారు 1000 సంవత్సరాలు బ్రతికేవారు. ఆదాము గారు 930 సంవత్సరాలు బ్రతికారు. ఏమండి? ఎక్కువ కాలం బ్రతికిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరేంటో చెప్పగలరా? మీ అందరికీ తెలుసు, మెతుషెల. 969 సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఏకంగా. ఏమండి? 969 సంవత్సరాలు అంటే సుమారు దగ్గరగా 1000 సంవత్సరాలు. ఏమండి? ఇప్పుడు మనం ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాం? ఏమండి? ఆ 900 తీసేయండి, కనీసం ఆ 69 సంవత్సరాలైనా గ్యారంటీ లేదు. అందుకే నరుల ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు, అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే అన్నాడు. ఒకవేళ మీరు అధిక బలం ఉండి 80 సంవత్సరాలు బ్రతికినా వాటి వైభవం అంతా కూడా ఆయాసమే దుఃఖమే, ఆనందం ఏమీ లేదు. ఏమండి? ప్రియమైన దేవుని వాళ్ళరా, కనుక ఈరోజు ఒక 80 సంవత్సరాలు బ్రతుకుతామా అంటే గ్యారంటీ లేదు. పోనీ ఒక 70 సంవత్సరాలు బ్రతుకుతామంటే లేదు. ఒక 60 సంవత్సరాలు లేదు. ఇప్పుడు అందరూ ఒక 50 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకట్లేదు. ఏమండి? ఇప్పుడున్నటువంటి జనరేషన్ అంతా కూడా మనం ఆలోచిస్తే 50 సంవత్సరాలు బ్రతికి సరిపోతున్నారు, దాటట్లేదు ఎవరు కూడా. ప్రియమైన దేవుని పిల్లలంటే రోజు రోజుకి ఆయుష్కాలం ఏమైపోతుంది? తగ్గిపోతుంది. మరి ఆయుష్కాలాన్ని పెంచుకునే చిట్కాలు ఏమైనా ఉన్నాయా? ఆయుష్కాలాన్ని, ఏమంటే ఆయుష్కాలం అంటే ఎక్కువ సంవత్సరాలు బతకడం కోసం చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఆహారం విషయంలో చాలా చిట్కాలు పాటిస్తున్నారు. మంచి మంచి ఆహారం తీసుకోవాలి అంటే ఇప్పుడు అంతా కల్తీ అయిపోయింది కదా. కల్తీ లేనటువంటి అంటే మందులు వాడినటువంటి కూరగాయలు తినాలి, మందులు లేనటువంటి మంచి పప్పు ధాన్యాలు తీసుకోవాలి, కెమికల్స్ లేనటువంటి ఆయిల్ వాడాలి అని మంచి మంచి ఫుడ్ తీసుకోవాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బతకడం కోసం. అంటే ఆరోగ్య సూత్రాలు పాటిస్తున్నారు ఎక్కువ మంది. కొంతమంది అయితే వ్యాయామం చేస్తున్నారు.
అంటే వ్యాయామం చేస్తే ఎక్కువ సంవత్సరాలు బతుకుతాం అనేది వారి ఆలోచన. ఏమండి, కొంతమంది యోగా చేస్తున్నారు, కొంతమంది ఆసనాలు వేస్తున్నారు. ఇలా మనం ఆలోచిస్తే ఎక్కువ సంవత్సరాలు బతకడం కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, ఆయుష్కాలాన్ని మనం పెంచుకోవాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు ఏమైనా మనకు తెలియజేశాడా? మన ఆయుష్కాలాన్ని పెంచుకునే అవకాశం ఏమైనా బైబిల్లో ఉందా అనేది ఆలోచించగలిగితే దేవుడు తెలియజేసినటువంటి కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 9వ వచనం జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా వారికిని వారి సంతానమునకును దయచేసేదనని మీ పితరులతో ప్రమాణము చేసిన దేశమున, అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు, పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున మీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ మీరు గైకొనవలెను. ఇశ్రాయేలులకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట. ఏమండి, పాలు తేనెలు ప్రవహించే దేశమున అంటే కానాను దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొన్నారు. అంటే దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే ఏం చేయాలి? దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞలన్నిటినీ ఏం చేయాలి? చదవాలా? ఏమండి, వినాలా? చెప్పాలా? ఏం చేయాలి? గైకొనాలి అంటే పాటించాలి అని చెప్తున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలు అన్నీ, కొన్ని కాదు. చాలామంది ఏం చేస్తారంటే కొన్ని పాటిస్తారు, కొన్ని పాటించరు. అంటే వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయి పాటిస్తారు, వీళ్ళకి అనుకూలంగా లేనివి పాటించలేరు. వీళ్ళకి ఈజీగా ఉన్నాయన్నీ కూడా అనుసరిస్తూ ఉంటారు, కొంచెం కష్టంగా ఉన్నాయన్నీ కూడా పాటించరు చాలామంది. కాబట్టి అన్నీ పాటించాలి, అన్నీ గైకొనాలి, అన్నీ ఆచరించాలి. అన్నీ ఆచరిస్తే మనం దీర్ఘాయుష్మంతులు అవుతారు మీరు అని తెలియజేస్తున్నాడు. ఇదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40 వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 40. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. తీసారమ్మా? 4:40. ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట ఏమంటున్నాడు? మరియు నీకును నీ తరువాత నీ సంతానం వారికి క్షేమము కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగనట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను. నేను నీకు ఇవ్వబోతున్నటువంటి ఆ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నేను నీకు ఆజ్ఞాపించే కట్టడలను ఆజ్ఞలను ఏం చేయాలి? గైకొనాలి. అంటే ఆజ్ఞలు, కట్టడలు, విధులు గైకొంటే ఏమవుతారట? దీర్ఘాయుష్మంతులు అవుతారట. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం బ్రతుకుతారు అంటున్నాడు దేవుడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, కానీ దేవుని యొక్క ఆజ్ఞలను చదివే వాళ్ళు ఉన్నారు, ఏమండి, వినేవాళ్ళు ఉన్నారు, చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు లేరు? గైకొనే వాళ్ళు లేరు, ఆచరించేవారు లేరు, పాటించేవాళ్ళు లేరు. ప్రపంచవ్యాప్తంగా మీరు చూడండి, బైబిల్ గ్రంథాన్ని బాగా చదివే వాళ్ళు ఉన్నారు చాలామంది, ఏమండి, చాలా చక్కగా వినేవాళ్ళు ఉన్నారు, చక్కగా అద్భుతంగా బోధించే వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరు లేరు అంటే ఏమండి, దాన్ని గైకొనేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే లేరంటే మొత్తానికి లేరని కాదు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది చదవటానికి, వినడానికి, చెప్పడానికి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మరి దీర్ఘాయుష్ ఎలా వస్తుంది? అనుసరిస్తేనే, గైకొంటేనే, పాటిస్తేనే దీర్ఘాయుష్ వస్తుంది అన్నాడు. ఎలా గైకొనాలి, ఎలా పాటించాలి అనేది ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథం 3వ అధ్యాయం,
సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. దేవుని యొక్క ఆజ్ఞలను కట్టడలను మనం ఎలా గైకొనాలో అక్కడ దేవుడు తెలియజేసిన అద్భుతమైన మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. ఉపదేశం అంటే వాక్యం, అవునా? కానీ ఈరోజు వాక్యాన్ని విన్నప్పుడే గుర్తుంచుకుంటున్నారు, బయటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతున్నారు. ఏమంటే చర్చిలో ఉన్నప్పుడు మాత్రమే గుర్తుంటుంది, బయటికి వెళ్ళిన వెంటనే మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం తప్ప అన్నీ గుర్తుంటూ ఉంటాయి. ఏమండి, వాక్యం తప్ప మిగిలిన అన్నీ గుర్తుంటాయి. ఏం గుర్తుంటాయి? బ్యాంకులో బ్యాలెన్స్ ఎంత ఉంది, ఏమండి, అలాగే ఇంట్లో డబ్బులు ఎందులో పెట్టాం, ఎవరికి ఎంత ఇచ్చాం, ఎవరు ఎంత ఇవ్వాలి, ఇవన్నీ గుర్తుంటాయి మనకి. కానీ ఏం గుర్తుండదు? వాక్యం గుర్తుండదు. ఏమండి, అందుకే నా కుమారుడా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను నువ్వు ఎలా గైకొనాలి? హృదయపూర్వకముగా గైకొనాలి. హృదయపూర్వకంగా గైకొనము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ఎలా గైకొనాలట? హృదయపూర్వకముగా, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము అన్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, హృదయపూర్వకంగా గైకొనటం అంటే ఏమంటే హృదయపూర్వకంగా భోజనం చేసినప్పుడు ఎలా చేస్తాం మనం? ఏదో అరకొరగా నామకార్థంగా 4 మెతుకులు నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతామండి. ఏమంటే కంచం దగ్గర కూర్చుంటే గంట వరకు లేకరు కొంతమంది హృదయపూర్వకంగా తింటారు. అవునా కదండి? మరి వాక్యాన్ని ఎలా గైకొనాలట? హృదయపూర్వకంగా, ఏమంటే మనస్ఫూర్తిగా. ఏమంటే ఏదో గైకొన్నావులే అన్న పేరు కోసం కాదు, గొప్ప కోసం కాదు. ఎలా గైకొనాలి? హృదయపూర్వకంగా గైకొనాలంట. గైకొంటే అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ప్రియమైన దేవుని పిల్లరా, దీర్ఘాయుష్యం మనకు రావాలంటే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా మనం గైకొనాలట. అవి సుఖజీవముతో గడుచు సంవత్సరాలు కూడా ఇస్తుందట. అంటే మన జీవితంలో ఏముంటుంది? సుఖం కూడా ఉంటుందట. అలాగే శాంతి కూడా మన జీవితంలో ఉంటుందట. చాలామంది జీవితాల్లో సుఖం ఉండదు, చాలామంది జీవితాల్లో శాంతి, సమాధానం, సంతోషం అనేది ఉండదు. ఎందుకు లేదు అంటే హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలను గైకొట్టలేదు కాబట్టి. అందుకే దేవుడు ఇదే సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. సామెతల గ్రంథం 10:27. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. అంటే దేవుని యందు భయము భక్తి కలిగి నువ్వు బ్రతికితే దీర్ఘాయువుకు అదే కారణం అంటున్నాడు. మరి భయము భక్తి కలిగి బ్రతుకుతున్నారా ఈరోజు ప్రపంచ క్రైస్తవులు? అంటే బొత్తిగా భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. అవునండి, ఈరోజు క్రైస్తవుల జీవితాలు చూడండి ఎలా ఉన్నాయి, క్రైస్తవుల మాటలు ఎలా ఉన్నాయి, క్రైస్తవుల ఆలోచనలు ఎలా ఉన్నాయి, క్రైస్తవుల ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, బొత్తిగా భయం లేకుండా బ్రతుకుతున్నారు, బొత్తిగా భక్తి లేకుండా బ్రతుకుతున్నారు. అందుకే ఈరోజు అర్ధాంతరంగా వెళ్ళిపోతున్నారు. దీర్ఘాయుష్యం అనేది లేకుండా వారి జీవితాలు ముగిసిపోతున్నాయి. దానికి కారణం ఏంటంటే దేవుని యందు భయము భక్తి లేకుండా బ్రతుకుతున్నారు కనుక వారు ఆయుష్కాలాని కంటే ముందే వెళ్ళిపోతున్నారు. దీర్ఘాయుష్ కలిగి మనం బ్రతకాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి అని చెప్తుంది బైబిల్. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలం వరకు మనం జీవించాలంటే మనం ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా దేవుడంటే భయపడాలి, దేవుడంటే భక్తి కలిగి బ్రతకాలి. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అన్నాడు. అసలు దీర్ఘాయుష్కి మూలం ఎవరో చూస్తారా? దీర్ఘాయుష్కి మూలం ఎవరో చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకును
మీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. తీసారమ్మా? ద్వితీయోపదేశకాండం 30:20 మరలా, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే మీ ప్రాణమునకు మీ దీర్ఘాయుష్కు మూలమై ఉన్నాడు. మన ప్రాణానికి, ఏమండి, మన ప్రాణానికి, మన ఆయుష్కి మూలం ఎవరట? ఏమండి? డాక్టర్ గారు కాదు, ఎవరు? సైంటిస్టులు కాదు, ఎవరు? దేవుడే. దేవుడే మన ప్రాణానికి, మన ఆయుష్కాలానికి, మన దీర్ఘాయుష్కి మూలం ఎవరై అంటే దేవుడే. మన ఆయుష్కాలం ఎవరి చేతిలో ఉంది? ఏమండి? మన చేతిలో లేదు. చాలామంది ఆయుష్ పెంచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యం కోసం నువ్వు ప్రయత్నం చేయి, పర్వాలేదు. ఆయుష్ కోసం మాత్రం నువ్వు ఎంత ప్రయత్నం చేసినా ఆయుష్ అనేది పెరగదు. ఆయుష్ పెరగాలి అంటే అది ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో మాత్రమే ఉంది. ఏమండి? రిమోట్ ఆయన చేతిలో ఉంది. ఆయన ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆపరేట్ అవుతాడు మానవుడు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళు చాలామంది శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువ సంవత్సరాలు బతకాలని. ఏమండి? తినే ఆహారం విషయంలో ఎన్నో కఠోరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తినాలని ఉంటుంది అవి, కానీ అది తింటే ఎక్కడ ఆరోగ్యం పాడైపోద్దో, ఎక్కడ లేనిపోని రోగాలు వచ్చేస్తాయో, ఎక్కడ అర్ధాంతరంగా చచ్చిపోతామని చాలా తినే వాటిని కూడా తినకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బతకాలి. ఎక్కువ సంవత్సరాలు బతకడం కోసం వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఎన్నో తినవలసినవి కూడా తినటం మానేస్తూ ఉంటారు. తినటానికి లేని వాటిని కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేనికోసమయ్యా ఈ ప్రయాసం అంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. ఎక్కువ సంవత్సరాలు బ్రతికి నువ్వేమి సాధిస్తావంటే సాధించేది ఏమీ లేదు. ఈ లోకాన్ని అనుభవించాలి, లోకంలో ఉన్న వాటిని సంపాదించాలి, లోకంలో ఉన్న వాటిని కూడగట్టాలి, అంతకుమించి ఏమీ లేదు. ప్రియమైన దేవుని వాళ్ళు అందుకే అంటున్నాడు, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. ఎవరు అంటే దేవుడే. కనుక మన ఆయుష్కాలాన్ని, మన దీర్ఘాయుష్ని పెంచుకోవాలి అంటే ఏం చేయాలో దేవుడు కొన్ని టిప్స్ తెలియజేశాడు. ఏమండి? ఆరోగ్యంగా ఉండడానికి డాక్టర్లు కొన్ని టిప్స్ తెలియజేస్తూ ఉంటారు టీవీల్లో. మీరు పలానా కషాయం తాగండి, లేదా పలానా ఆకుకూరలు తినండి అని ఎలా చెప్తారో దేవుడు కూడా మన ఆయుష్కాలాన్ని పెంచుకోవడానికి కొన్ని సూత్రాలు చెప్పాడు. అవి ఏంటో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనం. వివేకము లేనివాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగును. దుర్లాభం అంటే అర్థం ఏంటి? అన్యాయంగా వచ్చేది, అక్రమంగా వచ్చేది, కష్టపడకుండా వచ్చేది. ఏమండి? ఇలా అన్యాయంగా అక్రమంగా కష్టపడకుండా వచ్చేదానిని ద్వేషించేవాడు ఏమవుతాడట? దీర్ఘాయుష్మంతుడు అవుతాడట. ఏమండి? చాలామంది అడ్డదిడ్డాలుగా సంపాదించేయాలనుకుంటారు, అన్యాయంగా సంపాదించేయాలనుకుంటారు, అక్రమమైన మార్గంలో సంపాదించాలనుకుంటారు. అలా సంపాదించాలనుకునేవారు ఆయుష్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. ఏమండి? ఎప్పుడైతే అక్రమంగా అన్యాయంగా కష్టపడకుండా వచ్చేదానిని మనం ద్వేషిస్తున్నామో అలాంటి వారు ఏమవుతారట? దీర్ఘాయుష్మంతులు అవుతారట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అన్యాయంగా అక్రమంగా వచ్చేదాన్ని ఎప్పుడు కూడా మనం తీసుకోకూడదు ఎవరి దగ్గర కూడా. అలా తీసుకుంటే మన ఆయుష్ ఏమైపోద్ది? తగ్గిపోద్ది. అదే మనం దాన్ని ద్వేషించామనుకోండి మన ఆయుష్ ఏమవుద్ది? పెరుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి దుర్లాభమును ద్వేషించేవాడు దీర్ఘాయుష్మంతుడగును అన్నాడు. కాబట్టి దుర్లాభము అంటే దురాలోచనతో వచ్చే లాభాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకోకూడదు, ద్వేషించాలి. అలాగే ఇంకా మన ఆయుష్ పెరగాలి అంటే మనం ఏం చేయాలో మరొక మాట మనం చూడగలిగితే ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లరా. ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1, 2, 3 వచనాలు. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. మీకు మేలు కలిగినట్లు మీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద
దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఏమండి, మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏం చేయాలో దేవుడు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట. 6వ అధ్యాయం 1వ వచనం మరలా, పిల్లలారా అంటే మనందరం దేవునికి ఏమవుతాం? పిల్లలం. ఆయన మనకేమవుతాడు? తండ్రి. మన తండ్రి మనకు చెబుతున్నటువంటి మాట, పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. తల్లిదండ్రులకి ఎలా ఉండాలి? విధేయులై ఉండాలి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని ఏం చేశారు? కష్టపడి పెంచుకుంటూ వచ్చారు, మనల్ని ప్రయోజకంగా చేయాలని. అవునా? ఎన్నో కష్టాలు పడ్డారు వాళ్ళు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. కాబట్టి మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఇది ధర్మం. ఇది ఎవరు పెట్టిన ధర్మం? ఇది దేవుడు పెట్టిన ధర్మం ఇది. కాబట్టి తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ధర్మం ఇది. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. నీకు మేలు కలగాలంటే నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలి? సన్మానించాలి. సన్మానించమన్నాడు కదా, నువ్వు కుర్చీ వేసి ఓ సాలువ కప్పి ఓ దండేసి దండం పెట్టమని కాదు, కొంచెం అన్నం పెట్టాలి వాళ్ళకి. ఏమండి, చాలామంది సన్మానం అంటే మనకేం గుర్తొస్తుంది? సాలువ కప్పటం, దండ వేయటం, దండాలు పెట్టడం, అది గుర్తొస్తుంది. అది కాదు. ఏమండి, అవసాన కాల దశలో వారికి ఏం కోరుకుంటారు? ఏమండి, ఒక ముద్ద అన్నం కోరుకుంటారు. అంతే కదండి. వాళ్ళు మనల్ని ఏమి వజ్ర వైడూర్యాలు అడగరు, డబ్బు కట్టలు అడగరు. వాళ్ళు ఏమడుగుతారు? కొంచెం ఆహారం పెట్టమని అడుగుతారు. అంతే కదండి. కాబట్టి వాళ్ళకి ఏం కావాలో వాటిని సమకూర్చి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మనం. అది బైబిల్ చెప్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తున్నారు. లేకపోతే ఎక్కడో రైల్వే స్టేషన్లోనో బస్ డిపోలో విడిచిపెట్టేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులని విడిచిపెట్టట్లేదండి. ఎందుకంటే వాళ్ళని చూడలేక, ఎందుకంటే వీళ్ళు మనకు భారంగా ఉన్నారు అని చెప్పి వాళ్ళని చూడలేక ఎక్కడెక్కడో విడిచిపెట్టేసి ఎక్కడెక్కడో జాయిన్ చేసేస్తున్నారు చాలామంది. లేకపోతే కొంతమంది ఒక మంచమో కంచం ఇచ్చి పంచం గింటేస్తున్నారు. ఏమండి, ఇంకా వాళ్ళ వల్ల ఆదాయం లేదు కదా. మరి ఎంతవరకు కష్టపడి మమ్మల్ని పెంచుకొచ్చారనే ఆలోచన లేకుండా ఒక కంచం ఒక మంచం ఇచ్చి పంచం గింటేసి వాళ్ళకి ఏదో ఒక ముద్ద పడేస్తున్నారు టయానికి. అంతే, పట్టించుకోరు చాలామంది. మందు బిల్లలు కావాలరా, మందు ట్యాబ్లెట్స్ తీసుకురాని అడిగినా కూడా పట్టించుకొని ప్రబుద్ధులు ఉన్నారు ఈరోజు ప్రపంచంలో. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళ దేవుడు అంటున్నాడు, మీకు మేలు కలిగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు ఎప్పుడు? నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నప్పుడు, నీ తల్లిదండ్రులకి చాలా జాగ్రత్తగా వారిని పెంచి పోషించినప్పుడు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదు. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మనల్ని కన్నటువంటి తల్లిని తండ్రిని జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మనం దీర్ఘాయుష్మంతులం అవ్వాలంటే ఏం చేయాలో మరొక మాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం నుంచి చూడండి 16వ వచనం వరకు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 16. జ్ఞానం సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. తీసారా? 3:13 నుంచి. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమునందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానము కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలు ఉన్నవి. ఏమండి, దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతలను ఉన్నవి. దేని కుడి చేతిలో, దేని ఎడమ చేతిలో? ఏమండి, పైనుంచి చెప్పుకొచ్చాడు. జ్ఞానము సంపాదించిన నరుడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభం నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులు అన్నీ దానితో సమానములు కావు. దేనితో? దేవుని జ్ఞానంతో. అంటే ఇప్పుడు ఏం సంపాదించాలి మనం? ఏమండి, దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించాలి. ఏమండి, దేవుని యొక్క జ్ఞానం ఎక్కడుంది? దైవ గ్రంథంలో ఉంది. దైవ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం ఎంత సంపాదిస్తే అంత ఆయుష్కాలం మనకి పెరుగుతుంది. ఎందుకంటే దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో
ధనఘనతలను ఉన్నవి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఏం సంపాదించాలయా అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కానీ ఈరోజు ఏం సంపాదిస్తున్నారు? జ్ఞానాన్ని సంపాదించట్లేదు. ఈ లోకంలో ఆస్తులు సంపాదించాలనుకుంటున్నారు, లోకంలో ధనం సంపాదించాలనుకుంటున్నారు, లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించాలనుకుంటున్నారు, లోకంలో మేడలు మిద్దులు సంపాదించాలనుకుంటున్నారు, లోకంలో ఉన్న పనికిరాని చెత్త అంతా సంపాదించాలనుకుంటున్నారు. అప్పుడు దీర్ఘాయుష్ వస్తుంది, మనకి ఉన్న ఆయుష్ పోతుంది. అంతే కదండి. కాబట్టి ప్రియమైన దేవుని వారరా, మనం సంపాదించాల్సింది ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అది సంపాదించుకుంటే మనకి దీర్ఘాయుష్ వస్తుంది అన్నాడు. అలాగే ధనఘనతలు కూడా ఉన్నాయి అన్నాడు. ఘనత కూడా ఉందంట మనకి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, మనకు దీర్ఘాయుష్ రావాలంటే దేవుని యొక్క జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అసలు దీర్ఘాయుష్ రావాలంటే అది ఎవరి వల్ల వస్తుంది చూస్తారు ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతల గ్రంథం 9:11, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవి జీవించు సంవత్సరములు అధికములగును. చాలండి. 9:11 నా వలన అన్నాడు. ఎవరి వలన? దేవుని వలన. ఏమండి? దేవుని వలన ఏం కలుగుతుందట? నీకు దీర్ఘాయువు కలుగును. మనకు దీర్ఘాయుష్ అనేది కలగాలి అంటే ప్రపంచంలో దేవుని వలన తప్ప ఇంకెవరి వలన కలగదు. కాబట్టి ప్రియమైన దేవుని వలన నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. మనం జీవించే సంవత్సరాలు అధికములు అవ్వాలంటే ఏమంటే మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను గైకొనాలని చూసాం. ఎలా గైకొనాలని చూసాం? హృదయపూర్వకంగా. ఎలాగా? హృదయపూర్వకంగా గైకొనాలి. ఏదో గైకొన్నామన్న పేరుకి కాదు. ఏమండి? హృదయపూర్వకంగా గైకొనాలట. అప్పుడు మనకి దీర్ఘాయుష్ కలుగుతుంది. అలాగే ఇంకేం చేయాలి? ఏమండి? కొన్ని టిప్స్ చూసామని ఇప్పటి వరకు. దుర్లాభమును ద్వేషించాలి. అన్యాయంగా అక్రమంగా వచ్చేదాన్ని ఎప్పుడు ఆశించకూడదు. ఏమంటే దుర్లాభం అంటే అడ్డదారులు వచ్చేదాన్ని ద్వేషించాలి. మనం ఎప్పుడు కూడా దాన్ని స్వీకరించకూడదు, దాన్ని తీసుకోకూడదు. మనం దుర్లాభమును ద్వేషిస్తే మనం దీర్ఘాయుష్మంతులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నీ తండ్రిని, నీ తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలి. అలా చూసుకున్నట్లయితే మనం భూమి మీద ఏమవుతామట? దీర్ఘాయుష్మంతులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం ఇంకేం చేయాలి? జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానాన్ని సంపాదిస్తే మనం ఏమవుతాం? దీర్ఘాయుష్మంతులం అవుతాం అన్నాడు. ఇదంతా ఎవరి వల్ల వస్తుంది? దేవుని వల్లనే. కాబట్టి నా వల్ల నీకు దీర్ఘాయుష్ కలుగును, నీవు జీవించే సంవత్సరములు అధికములగును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకు దీర్ఘాయుష్ రావాలంటే ఇదిగో ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవించినట్లయితే దీర్ఘాయుష్ కలిగి బ్రతుకుతాం. దీర్ఘాయుష్ అంటే ఏదో ఆదాం బ్రతికినట్టు 930, మెతుషెల బ్రతికినట్టు ఏదో 969 అనుకుంటారేమో. ఏమండి? అన్ని సంవత్సరాలు మనం బ్రతకం. మహా అయితే ఒక 70 సంవత్సరాలు బతుకుతాం, ఒక 80 సంవత్సరాలు బతుకుతాం, తర్వాత కాలగర్భంలో కలిసిపోతాం. కాబట్టి ఎన్ని సంవత్సరాలు బ్రతకం అనేది కాదు, ఎలా బ్రతకం అనేది ముఖ్యం. కాబట్టి మనం బ్రతుకుని బట్టి మనకు దేవుడు ఏమిస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే మనం బ్రతికే బ్రతుకు వాక్యానుసారమైనది ఉండాలి. ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం అనుసరించేవారుగా, గైకొనేవారుగా, పాటించేవారుగా, ప్రకటించేవారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు, శక్తి కలిగిన మాటలు మేమందరం విన్నాం తండ్రి. దీర్ఘాయుష్మంతులుగా మేము జీవించాలంటే ఏం చెయ్యాలో కొన్ని మాటలు మేము ఆలోచన చేసాం నాయన. ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకడానికి సహాయం చేయండి. తలలో వంచి ప్రార్థన చేస్తున్న మమ్ములను, మా కుటుంబాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా దుష్టుడి ముట్టకుండా మీ దూతలను కావలుగా ఉంచి మమ్మల్ని మీ కృపలో భద్రపరచండి, బలపరచండి. బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరు ఇచ్చే ఆ నిత్య రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆశీర్వదించి దీవించమని ఈ చిన్న ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయాన్ని, సహకారాన్ని, సమాధానాన్ని మాకు అందరికీ అందించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియకుమారుడు, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.